టీడీపీ పార్టీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా అధ్యక్షులను ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాకు ఖద్దె అనురాధను ఆ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. ఆమె మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు జిల్లా అధ్యక్షురాలుగా వచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ బాధ్యతను ఎలా భావిస్తున్నారు? మొట్టమొదటిగా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని ఈ రోజున కేటాయించినందుకు మరి మా జాతీయ అధ్యక్షులు అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా యువ నాయకులు లోకేష్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది ఒక బాధ్యత. మరి దాదాపుగా ఈ 7 కాన్స్టిట్యున్సీలు గతంలో ఎప్పుడు కూడా మహిళ ఉన్న సందర్భాలు లేవు. కానీ మొట్టమొదటిసారిగా ఒక మహిళని, అది ఎన్టీఆర్ పేరు మీద ఈ ఎన్టీఆర్ జిల్లాకి కేటాయించడాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఇప్పుడు నేనైతే చెప్పలేను, కానీ సంతోషమా కాదా అనేది నా పూర్తి కాలాన్ని వినియోగించి ఆ రోజున సక్సెస్ఫుల్గా మరి ఈ బాధ్యతని నిర్వర్తించిన రోజునే నేను నిజంగా ఆనందపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరేమో మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. ఒక ఫ్యామిలీలోనే ఇట్లా 2 పోస్టులు ఉన్నాయి. అంటే ఎవరు అభ్యంతరం చెప్పలేరా? ఎలా? అది నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా సారు ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఇది మేమెవరూ ఊహించండి. అదే ఒకే ఒక రోజులో అప్పటికి ఇది అనౌన్స్ చేయటం జరిగింది. బయట నుంచి అభ్యంతరం చెప్పారా లేదా అనేది అది మీరు చెప్పాలి, మీడియా. మా ముందైతే అంత పాజిటివ్గా అందరూ సంతోషంగానే ఉన్నారు. అంటే పార్టీ కష్టకాలంలో కూడా మీ కుటుంబం ఎప్పుడూ కూడా టీడీపీని అంటిపెట్టుకుని ఉంది. రాజధాని ఉద్యమంలో కూడా మీరు ప్రతిరోజు అక్కడికి వచ్చి మహిళలకు మద్దతు తెలుపుతూ ఉండేవాళ్ళు. అంటే ఈ రెండింటి నేపథ్యంలోనే మీకు ఇలాంటి పదవులు వస్తున్నాయని భావించవచ్చు. అంటే కష్టకాలంలో పార్టీకి సపోర్ట్గా ఉండటం వల్ల మీ ఫ్యామిలీ అది ఏ ఉద్దేశంతో ఇచ్చినా కూడా నా బాధ్యతని నేను నిర్వర్తించడానికి ముందుకెళ్ళటానికి నేను ఉన్నా. అది కష్టకాలంలో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త అయినా కూడా ఎవరి బాధ్యతని వాళ్ళు నిర్వర్తిస్తారు. ఆ రకంగానే నేను నా బాధ్యతని నిర్వర్తించాను ఆ రోజు. ఈ రోజున ఈ పదవిని ఆయన అది గుర్తించి ఇచ్చారని అంటే సంతోషమే అందరికీ. విజయవాడ అభివృద్ధిలో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది మేడం? విజయవాడ అభివృద్ధిలో నా మార్క్ చూపించడానికి తప్పకుండా నేను ప్రయత్నిస్తాను. ఆనాడు జిల్లా పరిషత్ చైర్మన్గా నా అనుభవం, ఆ రోజున వచ్చిన ఫండ్స్ కానివ్వండి, పాలనా విధానం కానివ్వండి, మాకు ఒక నేషనల్ అవార్డు గతంలో ఏనాడు లేదు. మొట్టమొదటిసారిగా కృష్ణా జిల్లాకి నేషనల్ అవార్డు రావటం జరిగింది. అప్పుడు 50 లక్షల రూపాయల ఫండ్ వరుసపెట్టి 2 సంవత్సరాలు కూడా అక్కడి నుంచి రావటం జరిగింది. మరి ఆ రకంగా రహదారుల నిర్మాణంలో కానీ, గ్రామీణాభివృద్ధి చేయటంలో, మరి పాఠశాలల అభివృద్ధిలో, అదేవిధంగా అంగన్వాడీ అభివృద్ధిలో, అంటే సమగ్రమైన అభివృద్ధిలో ప్రతి ఒక్క చోట మేము ఆ రోజున మా ఫండ్స్ని వినియోగిస్తూ మహిళల ఆరోగ్యం గురించి, మహిళల మీద లైంగిక వివక్షని ఎదుర్కోవటం మీద పిల్లలకి గైడ్ చేయటం కానివ్వండి, వాళ్ళ ఆరోగ్యం గురించి ఈ రకంగా, అంతేకాకుండా జిల్లా పరిషత్లో ఉన్న సిబ్బందికి కూడా ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, అన్నీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ రోజున చేయటం జరిగింది. కాబట్టి అదే అనుభవంతో ఈ రోజున ఈ పాత్రని కూడా మరి నిర్వర్తించడానికే నేను ప్రయత్నం చేస్తాను. ఎక్కడ ఏ కార్యకర్త కూడా ఇబ్బంది పడకూడదు, ఏ నాయకుడు కూడా ఇబ్బంది లేకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా. అన్నిటికంటే ముఖ్యమైనది ఇది పార్టీకి సంబంధించిన ఇది. ఆ రోజున ఉన్నది వేరు, అది గవర్నమెంట్ పాత్ర. ఇది పూర్తిగా పార్టీకి సంబంధించింది. కాబట్టి పార్టీని, తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రజలు కోరే విధంగా ఏదైతే ఆశించారో వాళ్ళ ఆకాంక్షలు నెరవేరే విధంగా మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి తప్పకుండా మా పార్లమెంటరీ కమిటీ కానివ్వండి,
నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు, ఎంపీలతో అందరితో సమన్వయం చేసుకుని కృషి చేస్తానని తెలియదు.